ఇంకా బేకార్ మాటలు మాట్లాడడం మర్చిపోలేని హరీష్ రావు గారు, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ ప్రజల యొక్క నిర్మాణం, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణ యువత యొక్క నిర్మాణం. ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటున్నావు, రద్దు చేస్తామంటున్నావు. అసలు నీకు మతి ఉందా? గత 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, అసలు నీకు అకలుందా? నీ దిమాగ్ దొప్పిందా? కొన్ని వేల ఉద్యోగాలు వచ్చే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటావు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు యువతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగాల రూపకల్పన చేసిన పాపాన పోలేదు. మాట్లాడే మాటలన్నీ బట్టేబాజీ మాటలు, దగాకోరు మాటలు మాత్రమే. 10 సంవత్సరాల్లో ఒక నిరుద్యోగిని ఉద్యోగి చేసే అవాసాలు మీ ప్రభుత్వంలో హైదరాబాద్ జంట నగరాలలో అప్పుడు చంద్రబాబు గారు సైబర్ సిటీ ఏ విధంగా తీసుకొచ్చారో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్యూచర్ తీసుకొచ్చారు. ఫ్యూచర్ అంటే మన భవిష్యత్తు. మన భవిష్యత్తుని ఈ దుర్మార్గుడు హరీష్ రావు రద్దు చేస్తారంట. తెలంగాణ యువతని భావి తరాలకు, రాబోయే తరాలకు ఒక నిర్మాత్మకమైనటువంటి భవిష్యత్తు ఇస్తా ఉంటే చూసి ఓర్వలేక వీళ్ళ కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి, కళ్ళ నుంచి రక్తాలు కారుతా ఉన్నాయి. ఒరే దుర్మార్గులారా, 10 సంవత్సరాలు తెలంగాణ పదాన్ని కానీ పట్టించుకున్న పాపాల పోలేరా దుర్మార్గులారా మీరు. నీ పార్టీ తెలంగాణలో వచ్చేది లేదు, మళ్ళీ బతికేది లేదు. అందుకోసమే కదా తెలంగాణ యువత, తెలంగాణ పదానికం, తెలంగాణ పదా సంఘాలు, తెలంగాణ ఆమె కుటుంబాలందరూ మీ బీఆర్ఎస్ పార్టీని కలిసి 100 లోతుల గోతుల్లోకి బొందబెట్టిరని చెప్పి మర్చిపోతున్నారా? మతిలేని హరీష్ రావు, నువ్వు రేపు ఎమ్మెల్యే గెలడమే తథ్యమా? చూసుకుందామా? తెలంగాణ పదానికం నిన్ను ఓడగొట్టడం ఖాయం, నీ పార్టీని బొందబెట్టడం కూడా ఖాయం. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగలుగుతున్న ఒక కళ. ఈ కళను నెరవేర్చడానికి తెలంగాణ యువత మొత్తం ఆయనకు సహకరిస్తుంది, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తా ఉంది. ఫ్యూచర్ సిటీ నిన్ను ఆపే దమ్ము నీకు కానీ, నీ మామకు కానీ, నీ మామ కుటుంబానికి కానీ, కల్వ గుడ్డ కుమారికి కానీ లేదురా బిడ్డ. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ సిరిసిల్లో కానీ, ఆ సిద్దిపేటలో కానీ వచ్చే ఎన్నికల్లో గెలవని చూద్దాం. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీ పార్టీని రద్దు చేశారు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కూడా రద్దు చేస్తారు. ఇంకా లత్కోరు మాటలు బంద్ చేయి, ఇంకా దగాకోరు మాటలు బంద్ చేయి, ఇంకా దగులు బాధల మాటలు బంద్ చేయి. రేవంత్ రెడ్డి గారు 2034 ముఖ్యమంత్రి ఉండి తీరుతారు, ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతారు. కొన్ని లక్షల యువత కుటుంబాల యొక్క భవిష్యత్తు నిర్మాణమే ఫ్యూచర్ సిటీ అని చెప్పి మర్చిపోక దుర్మార్గుడా. 10 సంవత్సరాలు మంచి చేసిన పని చేయలే మీరు, ఒక మంచి పని చేసే పాపడపోలే మీరు. ఇప్పుడు మంచి చేస్తే మీ కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి, మీ గుండెలు గుబేలు మంటా ఉన్నాయి. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత గుండెలు నిలిచిపోతారని,
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నిలిచిపోతారని, వారి కుటుంబ సభ్యులుగా మెలుగుతున్నారని భయపడి చిల్లర మాటలు మాట్లాడే చిల్లర హరీష్ రావు ఖబర్దార్ అని చెప్తున్నాం. ఫ్యూచర్ సిటీని టచ్ చేసే సత్తా నీకు కానీ లేదు, నీ మామకు లేదు, నీ మామ కొడుకు లేదు. అది తెలంగాణ ప్రజల యొక్క సాకారం, అది తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణకు యువతకు ఇచ్చే ఒక ఆధారం. ఆ ఆధారాన్ని చెడిపేస్తా అంటావు, తుడిపేస్తా అంటావు, రద్దు చేస్తానంటారా దుర్మార్గుడా? తెలంగాణ యువతలో నిన్ను బొంద పెట్టడం ఖాయం, నిన్ను రాచి రంపన పెట్టడం ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.